ఈ రోజు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా బయట తిరిగిన. హలో మామాస్, ఎలా ఉన్నారు? ఏంది కొత్తగా బొట్టు పెట్టిన చూస్తురా? ఈ రోజు మార్నింగ్ గుడికి వెళ్ళిన, అందుకే బొట్టు పెట్టిన. బండి పార్కింగ్ చేసి బడికి పోయి బాగుపడదామంటే అప్పుడే అన్న బయటకు వచ్చిండు. ఏ బడికి ఎందుకు, బయట తిరుగుదాంపా అని చెప్పేసి చాయ్ పోదామని దమ్ చేస్తుండు. నిజం చెప్పండి, మనోడి మియా ఖలీఫా సొంత తమ్ముళ్ళగా ఉండు కదా. ఇంకా మేము వచ్చిన పని అయిపోయింది. మనోడి కాడ చాయ్కి 12 రూపాయలు తీసుకున్నాను. మనోడు చూడండి వాడిని ఎలా చూస్తున్నాడు. డేవిడ్ బాయ్ అద్దాలు తెచ్చిండని పెట్టుకుంటే చూడండి, గుడ్డోడు కూడా నాకంటే బాగుంటాడేమో. ఇక్కడ కనపడే అబ్బాయి ఎవరితో మాట్లాడుతుండో కరెక్ట్ గా కామెంట్ లో చెప్తే 10,000 రూపీస్ ప్రైజ్ మనీ. చిన్నపిల్లలు ఎవరైనా చూసి భయపడితే నాకు సంబంధం లేదు. డేవిడ్ బ్యాండ్ చూడండి ఎలా కొడుతున్నాను. ఇంకా టైం అయింది. చింటూ బాయ్ బాగా చెప్తున్నాడు, అలాగే డేవిడ్ బాయ్ కూడా బాగా చెప్తున్నాడు. అలా రూమ్ కి వెళ్దామని వెళ్తుంటే నాగార్జున అన్న వెనక నుంచి అవలమాసం పాము వచ్చినట్టే కార్లా చప్పున వచ్చి కుర్రా నాయన గిడి తీసుకపోతా అని చెప్పిండు. సరేలే మనకేం పని ఉందని చెప్పేసి కార్ ఎక్కి కార్లో కూర్చున్నాం. అలా కూర్చున్నాం లేదో ఎక్కడెక్కడికో తీసుకుపోయిండు. చాలా అంటే చాలా తిరిగినాం కార్ లో. ఇంకా చీకటి అయిందని కార్ లో రిటర్న్ అయినాం. నాగార్జున అన్న, అరే పక్కల మా ఫ్రెండ్ ది ఫామ్ హౌస్ ఉంది, ఒకసారి చూద్దరండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి రమ్మని చెప్పండి. బర్త్డే పార్టీలు అయినా, ఫంక్షన్స్ అయినా, చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏమున్నా ఇక్కడ రమ్మని చెప్పేసి అన్నాడు. ఫామ్ హౌస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. మీరు కూడా ఈ ఫామ్ హౌస్ ని బుక్ చేసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, లేకపోతే నాకు డిఎం చేయండి. ఈ వీడియోకి ఈరోజు ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.